ఈ రోజు ఈ ప్రభుత్వం పైన పూర్తి నమ్మకంతో, ఏదైతే నమ్మకంతో ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని, ఇండస్ట్రీలను తీసుకురావడం కానీ, ఉద్యోగ కల్పనలో కానీ, అలాగే సంక్షేమాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం అందరికీ అందే విధంగా, అంటే మనం గతంలో చూసాం, పింఛన్ని 2,000 నుంచి 3,000కి పెంచుతామని ఆ ప్రభుత్వం చెబితే వాళ్ళకి అది పెంచేటప్పటికి 4 సంవత్సరాలు పట్టింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు మాట ఇచ్చిందో వచ్చిన రోజునే 3,000 నుంచి 4,000కి పెంచడం, అలాగే మనకి దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు ఇవ్వటం, అలాగే ఈ రోజున మనకి తల్లికి వందనాన్ని ఈ రోజు అమలుపరచడం, అది కూడా ఈ రోజు ఇవ్వటం, మన అలాగే అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నులు అందరికీ కూడా వారికి కూడా ఇవ్వటం, అలాగే మనకి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సును కూడా ప్రారంభించడం, అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో దానికి కట్టుబడి అన్నిటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలకు ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలన్నిటిని కూడా ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసుకుంటూ, ఆ అప్పులను తీర్చుకుంటూ, వడ్డీలు కట్టుకుంటూ ఈ రోజు ముందు పదంలో నడుస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడా కూడా సహించట్లేదు. అలాగే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, ఎంతో అభివృద్ధి చెందుతుంది, వికాసం వైపు ప్రయాణిస్తుంది అనుకుంటే వాళ్ళు దాన్ని విధ్వంసం చేసేటట్టే వాళ్ళ అభిప్రాయం ఉంది. మనం చూసాం, గతంలో ధాన్యం రైతులకి 1,600 కోట్లు బాకీలు పెట్టి వెళ్ళిపోతే ఈ కూటమి ప్రభుత్వం రాగానే 1,600 కోట్లు బాకీలు తీర్చి, అలాగే రైతులకు కూడా 24 గంటల్లోనే డబ్బులు జమ చేయడం గత ప్రభుత్వంలో చూశారు. మార్చరని, అలాగే డబ్బులు ఎప్పుడు పడతాయో కూడా తెలియని విధంగా రైతులందరూ చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి కూడా ఈ రోజున సబ్సిడీలో పరికరాలు అన్నింటిని కూడా ఇవ్వటం, ఇలాగ అనేక కార్యక్రమాలని ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో రాష్ట్రాన్ని ఎదరకు తీసుకెళ్లే విధంగా, అలాగే సంక్షేమాన్ని కూడా ప్రతి ప్రభుత్వం కన్నా రెట్టింపు స్థాయిలో ఈ ప్రభుత్వం చేస్తుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఒకే ఒకటి నేను అడగదలుచుకున్నాను మమ్మల్ని విమర్శించేటువంటి వైసీపీ నాయకులను. మీరు ఎప్పుడైనా రైతు అమ్మిన ధాన్యానికి టైంకి డబ్బులు వేసారా? ఎప్పుడైనా వేసారా? మేము వేసాం. చూపిస్తున్నాం, 24 గంటలు వేసాం. నువ్వు బకాయి పెట్టిన 1,672 కోట్లు కూడా మేము ఇచ్చాం. నువ్వు 2,000 పెన్షన్ 3,000 పెంచుతానన్నావు. ఎన్నాళ్ళకి పెంచావు? 4 సంవత్సరాలు నువ్వు దిగిపోయి ముందుకు పెంచావు. మేము 4,000 అన్నాం. మేము గెలిచిన మొదటి రోజు ఇచ్చావు 4,000. మేము గెలిచిన మరుసటి రోజు ఇచ్చాం. పోలవరం అన్నావు, మొత్తం పడుకోబెట్టేసావు. దయాఫ్రమాలు చెడగొట్టేసావు. ఈవేళ మేము 15,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గ్రాంట్ తెచ్చి ఆ పోలవరాన్ని పూర్తి చేస్తా ఉన్నాం. అమరావతిని శ్మశానం అన్నావు. ఈవేళ దానికి మరి 35,000 కోట్ల రూపాయలతో ఈవేళ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.